ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినమున పిల్లల వద్దకు వెళ్ళి వారందరి కోసం ప్రార్థించి వారికి ప్రేమ విందును పెట్టి రావడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా మనం ఎన్నో చేయాలని ప్రార్థన చేయండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడైన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు పేతురు గారు చెరసాలలో ఉంచబడినప్పుడు అద్భుతమైన రీతిలో బయట కాపలాదారులు ఉన్నప్పటికీ దేవుని దూత పేతురు వద్ద దిగిందంట. హల్లెలూయా. అద్భుతమైన రీతిలో పేతురుని చెరసాల నుంచి విడిపించి, ఎవరైతే సంఘమంతా అత్యాశక్తితో పేతురు గురించి విడుదల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో అక్కడి వరకు దూత తీసుకురావడం, నడిపించడం అనేది లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానాన్ని నీవు వింటూ ఉన్నావో నువ్వు అనుకోవచ్చు, నేను పలానా ఇబ్బంది చేత బందీనైపోయాను, పలానా మనుషుల చేతిలో కీలుబొమ్మ అయిపోయాను, పలానా పరిస్థితుల చేతిలో నేను బందీనైపోయాను, నన్ను విడిపించేవారు లేరా అని అనుకుంటూ బాధపడుతూ ఒకవేళ దుఃఖిస్తూ ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నీ పరిస్థితుల్లోకి రాగలడు. ఆయన నీ ఇబ్బందుల్లోకి ఆయన రాగలడు. నీ కన్నీళ్లను దేవుడు తుడవగలడు. అయితే నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో మానక ప్రార్థన చేస్తావో దేవుడు నీకు పరిష్కారాన్ని చూపించడం మొదలు పెడతారు. ఆమేన్. సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని దూత వారి మధ్యకు రాలేదు. ఎక్కడైతే పేతురు ఉన్నాడో, ఏ పేతురు కొరకైతే వారు ప్రార్థిస్తూ ఉన్నారో అక్కడ దేవుని దూత దిగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా నీవు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన కొనసాగిస్తూ ఉంటే నీ సమస్యకి ఎక్కడ పరిష్కారం ఉందో అక్కడ దేవుని దూత దిగడం అనేది నువ్వు చూస్తావు. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగినవాడు. ఆపత్కాలములో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు అని చెప్పాడు ఆయన. మరి నీకున్న ఇబ్బందుల్లో, శ్రమల్లో మనుష్యుల వైపు కాదు నీవు మొదట తిరగాల్సిందే, ఆయన తట్టు, ఆయన సన్నిధి చేరి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే గనక ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పేతురు విషయంలో కూడా పేతురు అనుకుంటున్నాడు దర్శనమేమో అనుకుంటున్నాడు ఆయన ఇంకా, కానీ దేవదూత ఆ చెరసాల నుంచి విడిపించింది అద్భుతంగా. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకోవు బహుశా ఇలా జరుగుద్దేమోని, అంత గొప్ప రీతిలో దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ నమ్మకాన్ని బట్టి, నీ భక్తి జీవితం, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి తప్పకుండా నువ్వు విడిపించబడతావు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని పట్టుకో, నీ జీవితాన్ని ప్రభువు వైపు తిప్పు, యథార్థంగా జీవించు. ఆయన ఏదైతే మనకు ఆజ్ఞనిచ్చాడో ఆయన చెప్పినట్టుగా మనం జీవిస్తే చాలండి, ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో మెరాకిల్స్ అనేది ఆయన చేస్తాడు. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.